ఓ యువకుడికి కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. కుటుంబ సభ్యులు ఓ యువతిని చూసి అతనితో పెళ్లి జరిపించారు. కోట్ల రూపాయల ఆస్తికి వారసుడైన యువకుడు అతని భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. భార్య ఏమడిగినా భర్త కాదనకుండా ఆమెకు తీసిచ్చాడు. భర్త అతి ప్రేమను, అతని మంచితనాన్ని భార్య అతని చేతకానితనంగా తీసుకుంది. కొంతకాలం తర్వాత భార్య ఆమె భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భర్త మీద అనేకసార్లు హత్యాయత్నం జరిగింది. చివరికి భర్త చనిపోయాడు. పోలీసుల విచారణలో దిమ్మ తిరిగిపోయే విషయాలు వెలుగుచూశాయి. భార్య ఇప్పటికే అనేకసార్లు ఆమె భర్తను హత్య చేయడానికి ప్రయత్నించిందని, భర్త ప్రతిసారి బతికిపోవడంతో భార్య మళ్లీ కొత్తగా అనేక ప్లాన్లు వేసిందని వెలుగుచూసింది. క్రైమ్ సీరియల్స్ చూస్తున్న భార్య అతనిని ఏ విధంగా అంతం చేసింది అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలోని కల్యాణ్పూర్లోని షవ్లీ ప్రాంతంలో రిషబ్ తివారీ అలియాస్ తివారీ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రిషబ్కు కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. రిషబ్ కుటుంబ సభ్యులు స్వప్న అనే యువతిని చూసి అతనితో చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించారు. కోట్ల రూపాయల ఆస్తికి వారసుడైన రిషబ్ అతని భార్య స్వప్నను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. భార్య స్వప్న ఏమడిగినా కాదనకుండా రిషబ్ ఆమెకు తీసిచ్చి ఆమె కోరికలు తీర్చుతున్నాడు. రిషబ్ అతి ప్రేమను, అతని మంచితనాన్ని అతని భార్య స్వప్న అతని చేతకానితనంగా తీసుకుంది. నవంబర్ 27వ తేదీన రిషబ్ అతని స్నేహితుడు మనీష్ కలిసి సకర్పూర్లో జరిగిన పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి వెళ్లిన రిషబ్, మనీష్ బైక్లో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తి బైక్ నిలిపి రిషబ్ మీద దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన రిషబ్ను రక్షించి స్వరూప్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. డిసెంబర్ 1వ తేదీన రిషబ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన భర్త రిషబ్ను చూసి అతని భార్య స్వప్న షాక్ అయింది. తీవ్ర గాయాలై చికిత్స పొంది ఇంటికి వెళ్లిన భర్త రిషబ్ గురించి ఏమాత్రం పట్టించుకొని స్వప్న సాయంత్రం వరకు గడిపింది. డిసెంబర్ 2వ తేదీన రిషబ్ అస్వస్థతకు గురై మళ్లీ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రికి వెళ్లిన రిషబ్ అక్కడే చనిపోయాడు. పోలీసులు రిషబ్ శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. రిషబ్ మీద దాడి జరిగిన ప్రాంతంలో ఆ రోజు ఎవరెవరు ఎక్కువగా ఫోన్లో మాట్లాడారు అని పోలీసులు ఆరా తీశారు. ఆ సందర్భంలో గుప్తా అనే వ్యక్తి పేరు తెరమీదకొచ్చింది. గుప్తా రిషబ్ భార్య స్వప్నకు ఫోన్ చేసి నీ భర్త చనిపోయాడు అని చెప్పాడని పోలీసులు తెలుసుకున్నారు. రిషబ్ భార్య స్వప్న ఆమె భర్త స్నేహితుడు గుప్తాతో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసిందని పోలీసులకు తెలిసింది. భర్త రిషబ్ మీద స్వప్న అనేకసార్లు హత్యాయత్నం చేసిందని, పాలల్లో విషం కలిపిందని, మోతాదుకు మించిన నిద్రమాత్రలిచ్చిందని, ప్రతిసారి భర్త బతికిపోయాడని పోలీసులకు తెలిసింది. ఇంట్లో ఎన్నిసార్లు చంపాలని చూసినా భర్త రిషబ్ బతికిపోవడంతో అతని భార్య స్వప్న, ప్రియుడు గుప్తా కలిసి కాంట్రాక్ట్ కిల్లర్తో 27వ తేదీ రాత్రి దాడి చేయించారని పోలీసులన్నారు. పోలీసుల విచారణలో స్వప్న గురించి దిమ్మ తిరిగిపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిన భర్త రిషబ్కు అదే రోజు రాత్రి ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలివ్వడం వల్లనే అతని ప్రాణం పోయిందని పోస్టుమార్టం నివేదికలో వెలుగుచూసింది. స్వప్న అప్పటికే అనేకసార్లు ఆమె భర్త రిషబ్ను హత్య చేయడానికి ప్రయత్నించిందని, భర్త ప్రతిసారి బతికిపోవడంతో భార్య మళ్లీ కొత్తగా అనేక ప్లాన్లు వేసిందని వెలుగుచూసింది. క్రైమ్ సీరియల్స్ ఎక్కువగా చూస్తున్న స్వప్న ఆమె భర్త రిషబ్ను ఏ విధంగా అంతం చెయ్యాలి అనే స్కెచ్లు వేసిందని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. స్వప్న గురించి అసలు మ్యాటర్ తెలుసుకున్న రిషబ్ కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు.